మంచి రోజులు రాబోయే ముందు 10 శుభ సంకేతాలు. మిత్రులారా, ధనవంతులు అవ్వడమెవరికీ ఇష్టం ఉండదండి, అందరికీ ఉంటుంది. అయితే మనం ధనవంతులు కావడానికి ముందు కొన్ని గుర్తులు మనకు కనబడతాయి. గుర్తులు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మిత్రులారా, మీరు శ్రీకృష్ణుని భక్తులు అయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వెళితే లక్ష్మీదేవిని ధనలక్ష్మి అని కూడా అంటారు. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంట్లో ధనధాన్య మనకు ఎప్పుడూ కొరత అనేది ఉండదు. వారి జీవితంలో సుఖశాంతులు కలిగి ఉంటారు. ప్రతిదినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేసినప్పుడు కూడా ధనము వస్తుంది. అదే రీతిగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కృపతో ధనధాన్యములతో పాటు సమాజంలో వారికి మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి. అలాంటి వారి కీర్తి ప్రతిష్టలు నలుదిక్కుల వ్యాపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి మీద అయితే లక్ష్మీదేవి కృప మెండుగా ఉంటుందో ఆ వ్యక్తి యొక్క డబ్బు కూడా అధికముగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ముందు శుభ సంకేతాలు కనిపిస్తాయి. మీకు కూడా అలాంటివి కనిపిస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. మొదటి సంకేతం ఏమిటంటే, అనుకోకుండా మీ ఇంటికి నల్లటి చీమలు వచ్చి వరుసకట్టి మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలుపెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మరియు అపారమైన ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము. మరియు అనుకోకుండా మీ ఇంట్లో నల్లటి చీమలు కనపడితే ఇది కూడా శుభలాభదాయకమైన మార్పు జరుగుతుందని అర్థం. మరియు మీ కుటుంబ మనకు మేలు కలుగుతుందని సంకేతం. అంతేకాకుండా నిర్ణయించిన కాలం వరకు అవి వస్తూ ఉంటాయి. అవి రావడము శుభ సూచకంగా భావించి వాటికి ఆహారముగా పిండిని వేస్తూ ఉండాలి. రెండవ సంకేతం, 2 పక్షులు ఒక చెట్టు మీద తమ గూడి కట్టుకోవడం రోజుల్లో ఒక స్థానం అని పడతాయి. కాని ఈ ఇండ్ల మీద కూడా వాటికి గూడు కట్టుకుంటాయి. పక్షులు గూడు కట్టుకోవడం మన ఇళ్లల్లో కూడా చూస్తాము, మరియు తేనెతట్టు కట్టడం కూడా చూస్తాము. పురుగు గూడు కట్టుకోవడం, పక్షి గూడు కట్టుకోవడం. మూడవ సంకేతం ఏమిటంటే, మామూలుగా బల్లి ఇంట్లోకి వస్తే బయటికి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తారు. బల్లి ఇంట్లో కనిపిస్తే శుభదాయకం అని చాలా తక్కువ మందికి తెలుసు. బల్లిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. మీకు బల్లి ఇంట్లో కనబడడం శుభ సంకేతం అనేది చెప్పాలి. మరియు పూజగది మీద బల్లి కనబడినప్పుడు సౌభాగ్యం అని అనుకోవాలి. ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన ఫలము దొరుకుతుంది అని అర్థం. బల్లిని చాలామంది అశుభంగా భావిస్తారు. దానిని వెళ్లగొట్టడానికి ఉపాయం వెతుకుతారు. ఇది కూడా లక్ష్మీదేవి రావడానికి సంకేతమే. మరియు ఒక బల్లిని ఇంకొక బల్లి వెంబడించడం చూసినప్పుడు ఇంటి అభివృద్ధి అని తెలుస్తుంది. దీపావళి రోజు బల్లిని తులసి చెట్టు దగ్గర చూసినప్పుడు అత్యంత అపారమైన ధనము. ఇక 4 సందదాయకం అని అర్థం. ఏమనగా, మామూలుగా మన అరచేతిలో గాని అరికాళ్లలో గాని దురద పెట్టడం అంతగా పట్టించుకోము. కాని మన పెద్దలు అంటారు, అరచేతిలో అరికాళ్లలో దురద పెట్టడం శుభ అశుభ విషయము అంతగా పట్టించుకోము. కాని సాముద్రిక శాస్త్రము, శకుని శాస్త్రంలో చాలా ప్రాముఖ్యంగా విషయం తెలుపబడింది. అరచేతిలో దురద పెట్టినప్పుడు ధనప్రాప్తి కలవచ్చు, హాని కూడా కలగవచ్చు. ఇక దురద పెడితే ఏ చెయ్యి ధనప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం. ఎడమ చెయ్యి దురద కలుగుతుంది అని అర్థం, మరియు అతి తొందరలోనే ఎక్కడి నుండైనా ధన ప్రాప్తి కలుగుతుంది అని తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఎడమ చెయ్యి దురద పెట్టినప్పుడు మంచి లాభం కలుగుతుందని గుర్తు. 5వ సంకేతం ఏమనగా, కలలో చీపురు, గుడ్లగూబ పిల్లనగ్రోవి, ఏనుగు, ముంగీస, శంఖము, బల్లి, నక్షత్రము, పాము కనబడితే ధనప్రాప్తి కలుగుతుందని సంకేతము. ఇక 6వ సంకేతం ఏమనగా, ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినబడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం. ఇక 7వ సంకేతం నుండి బయలుదేరిన నగాలు మీరు ఇంటి చెరుకు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతం అని గమనించాలి. ధర్మ. ఇక 8వ సంకేతం, గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని అంటారు. గుడ్లగూబ గురించి మన సమాజంలో అనేక విధాలుగా చెప్పుకుంటారు.
గుడ్లగూబను రాత్రుల రాజు అని కూడా అంటారు. మంచి చెడుల గ్రహింపు కూడా తెలుస్తుంది. శకునం శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించడం ఒక దగ్గర శుభసూచకం అని, మరియొక దగ్గర అశుభ సూచకం అని అంటారు. మరియు ఎప్పుడైనా మనము తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడ్లగూబ కనిపిస్తే ధనప్రాప్తి సంకేతం గ్రహించాలి. అయితే గుడ్లగూబలు చెడుగా భావిస్తే ఇంటి అభివృద్ధి ఆగిపోతుంది. ఇక 9వ సంకేతం ఏమనగా మనం ఏ పని మీదనైనా బయటకు వెళ్ళినప్పుడు కుక్క తన నోటిలో శాకాహారం కాని రొట్టెగాని తీసుకువెళ్తున్నట్టు కనబడితే మీకు ఎక్కడి నుండైనా ధనప్రాప్తి కలుగుతుందని సంకేతం. ఇక 10వ సంకేతం మీరు ఉదయమే బయటకు వెళ్ళినప్పుడు ఊడ్చేవారు కనబడినప్పుడు ఇలా ఎన్నో దినములు గడుస్తున్నా అప్పుడు మీరు అది తొందరలోనే ధనవంతులు అవుతారు అని సంకేతం. కలలు కనడం సామాన్య విషయమే. కలలు చాలామంది కంటారు. రాత్రుల్లో కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొన్ని మంచి కలలు కూడా ఉంటాయి. కొన్ని భయమును కలిగించేవిగా ఉంటాయి. రాత్రుల్లో చూసిన అలా జీవితమును ప్రభావితం చేస్తుంది. శుభ అశుభ సంకేతం కలిగిస్తుంది. కలలో మనమే వచ్చినట్లు లేక మంచి చెడు కలలు ఉంటాయి. కొన్ని మంచి కలలు కూడా ఉంటాయి. కొన్ని భయమును కలిగించేవిగా ఉంటాయి. రాత్రుల్లో చూసిన అలా జీవితమును ప్రభావితం చేస్తుంది. శుభ అశుభ సంకేతం కలిగిస్తుంది. కలలో మనమే వచ్చినట్టు లేక ఓడిచేవారిని చూసినట్టు కన యోగు. ఇది కూడా ధనప్రాప్తి కలిగే సంకేతం. హిందూమతంలో చీపురు గురించి ఎంతో విశేషమైన గ్రహింపు ఉన్నది. చీపురును శుభ అశుభ సంకేతంగా భావిస్తారు. చీపురును లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. మీకు ఇలాంటి కలలు కూడా వచ్చినట్లయితే ధనప్రాప్తి కలిగే సంకేతం అని భావించాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.